పండగ వస్తుంది కాబట్టి స్కూల్ పిల్లలకు సెలవులు ఇస్తారు. సెలవులు ఇచ్చిండ్రు కదా అని పతంగులు మంచిగా ఎగరేస్తారు. కానీ చైనా మాంజాదారం మంచిది కాదు, జర జాగ్రత్తగా చూసుకొని ఆడుండ్రి, సరేనా? సరే కానీ మనం ఎట్లా సిద్ధం. పిల్లలు కావద్దన్నాడు రోబోలు, టీచర్లకు చెప్పిండు పాఠాలు. పట్నంలా కొత్త రకం చలానా, రోడ్ మీద చుచ్చు వస్తే జుర్మానా. ఘనంగా మొగళ్ళ పండగ, వండిండ్రు కండ్లు మండంగా. పందెం కోళ్ళ షికారిల సత్తి, ఆ కోళ్ళతో సరితూగుతాయండి ఈ కోళ్ళు. ఏం మాట్లాడతారండి, ఏ ప్రాంతంలో ఇష్టమో ఆ ప్రాంతానికి ఉంటుంది, అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు మనం ఒక మీటింగ్ పెట్టినాం. మనం మాట్లాడుకుంటే ఏం మంచిగా అని ఒక పెద్దసారిని పిలిచినాం. మరి వచ్చిన మనిషి ఏం మాట్లాడతాడు? ఇంత పెద్ద మీటింగ్కి మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో కూడా నాకు అర్థమైతలేదు. ఎన్నో మీటింగ్లకు పోయినా కానీ నా జీవితంలో మర్చిపోని మీటింగ్ ఇది. మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు నేర్చుకుంటారు అని గొప్పగా మనల్ని పొగుడతాడు, లేకుంటే మళ్ళీ విలువరు కదా. కానీ ఇట్లా కాకుండా మీరు వేస్ట్ గాళ్ళు, పనికి రానోళ్ళు, ఏది చేతగానోళ్ళు, అసలు మీ వల్లనే సమాజం సగం నాశనం అవుతుంది అందిడితే ఎట్లుంటుంది? ఇంత కాకుండా ఈసారి గిట్ల కొంతైనా మాట్లాడతాడు అప్పుడప్పుడు. హైదరాబాద్ లా స్కూల్ పెద్దసార్ల మీటింగ్ ను సురువు చేసిండు గవర్నర్ నరసింహం సారు. పోరగాళ్లకు ఎంత మంచిగా పాఠాలు చెప్తుంది, ర్యాంకులు ఎట్లా తెస్తుంది వివరంగా చెప్పుకొచ్చిండ్రు వచ్చినోళ్ళంతా. ఇక మన సారొంతు రాగానే Education is supposed to produce human beings, not robots, not wage earners, not machines. వారెవ్వా ఏం చెప్పినవు సారు, ఈ స్కూల్లో రోబోలు మిషన్లు కాదు మనుషులను తయారు చేయాలన్నాడు. కరెక్టే, మరి పుస్తకంలో ఉన్నది చదువుడు తప్పితే లోకం ఎట్లున్నది తెలవకుంటుంది ఇప్పటి పోరగాళ్లకు. బువ్వెట్లొస్తుందిరా అంటే బియ్యం పంట వండిస్తారని చెప్పేటోళ్ళు ఉన్నారు. బట్టీలు పట్టించి మార్కులు ర్యాంకుల కోసం ప్రెషర్ కుక్కర్ల చదువు చెప్తే రోబోలు మిషన్లే తయారైతాయి మరి. కానీ గవర్నర్ సార్ అంటే గవర్నర్ సార్ ఎప్పో బల్లె మీటింగుకు పిలిస్తే చదువుల సక్కదనం మీద టీచర్లకు పాఠాలు చెప్పొస్తాడు. దవాఖాన ఓపెనింగ్ పిలిస్తే పేషెంట్లను ఎట్లా విలుసుక తింటుండ్లని తిట్టొస్తాడు. వెనకసిరి ఎవరు పిలుస్తారో చూడాలే. నిన్న వైకుంఠ ఏకాదశి కదా, గుళ్ళు గోపురాలన్నీ భక్తులతో నిండిపోయినాయి అనుకో రాదుండ్రి. విష్ణుమూర్తి గుళ్ళకాన్న అయితే కాలు పెట్ట సందు లేదు, పొద్దాకా జరుగుతూనే ఉన్నాయి పూజలు. ఇలా శివుని గుడి కాడ జరిగినాయి. ఎంత పెద్ద లైన్లున్నా భక్తులు అందరూ పోయి మొక్కచ్చిండ్రు. పెద్ద పెద్ద గుళ్ళకాడ చిన్న చిన్న తక్లీఫ్లు కూడా అయినాయి. కిందనో మీదనో పడి దేవుని దర్శనం చేసుకున్నాకనే అందరు మనసులు నిమలబడ్డాయి, ఒక్క గీసారి మనసు తప్ప. ఏకాదశి నాడు ఎగిలి వారంగానే తిరుపతి వెంకన్న దర్శనం చేసుకుంటూ పెదరాయుడు. లోపటేం మర్యాదలు జరిగినాయో తెలియదు గాని ఇక్కడ ఎక్కువ శాతం డబ్బున్న వాళ్ళకి మంచి దర్శనం. అగో మేమనాల్సిన మాట నువ్వంటవేంది సారు? గుడి ఆఫీసర్లకు అసెంబ్లీ రౌడి కూడా బికారి భక్తుల లెక్కనే కనిపిస్తున్నట్టుండు. ఇంతకు నిన్నేడ తక్కువ చేసిండ్రు సారు? ఆ ధ్వజస్తంభాన్ని తాకి లోపలికి వెళ్ళాలి అంటే జనం ఎక్కువ ఉన్నారండి, వద్దనుకున్నామండి అంటే మీ ఇష్టమేనా? అరే ధ్వజస్తంభం ముట్టుకోనియలేదట. అంటే అది ముఖ్యమైన వాళ్ళకే ఓపెన్ చేశారు, చూశాను చాలాసేపు. ఏ లాలో ఉంది, ఏ రాజ్యాంగంలో ఉంది, అతి ముఖ్యమైన వాళ్ళకి మాత్రం అది టచ్ చేయాలి, తాకాలని. గదన్నట్టు అసలు ముచ్చట. పండుగ పూట గుడికొస్తే ధ్వజస్తంభం ముట్టుకోనియలేదని చిన్నతనం అనిపించినట్టుంది మోహన్ బాబన్నకు. గీ ముత్యమంత దానికే అలుగుతే ఎట్లన్నా? దినం లక్షల మంది భక్తులు పొంటెల కామనం లైన్ల నిలబడి దేవునితానికి పోతే కంటి రెప్పగొట్టేంత సేపట్ల నడువుండ్రి అని గుంజేస్తారు. అదే మీ అసంటి పెద్దోళ్లకు అయ్యవార్లు ఎదురొచ్చి మరీ లోపలికి తీసుకుపోయి నిండారా దేవుని చూపించి లడ్డూలు చేతులు పెట్టి పంపుతారు. ఇప్పుడు తెలిసిందా సారు సామాన్య భక్తుల ఆవేదన ఎట్లుంటదో? పొద్దుగాల ఆఫీస్కి బస్సులో వస్తున్నా, చిల్లర లేదని టికెట్కి 100 రూపాయలు నోట్ ఇచ్చిన. ఏడుకెళ్ళే వాళ్ళ చిల్లర అమ్మ 10 రూపాయల టికెట్కి 100 రూపాయలు నోట్ ఇచ్చినావు అని గులిగిండు కండక్టర్ అన్న. ఇగో దిగేటప్పుడు తీసుకో అని 90 రూపాయలంటే టికెట్ వెనకాల రాసి చేతిలో పెట్టిండు. మర్చిపోవద్దని 1కి 4 మాటలు చూసుకుంటూ అట్లనే కూర్చున్నా. ఆయనతో మర్చిపోయి దిగితే 90 రూపాయలు గోవిందా. మొత్తానికైతే నా పైసలు నేను తీసుకొని దిగినా. కానీ అన్ని బస్సులలో ఉపాయం చేస్తే మంచిగుండు, చిల్లర తిప్పలు తప్పు. సిద్దిపేట బస్సులలో తిరిగేటోళ్లకు చిల్లర తిప్పలు తప్పినట్టే పో. కండక్టర్లకు మిషన్లు వంచిండు మంత్రి హరీష్ రావు సారు. చిన్న టికెట్ అయినా పెద్ద టికెట్ అయినా ఇక మిషన్ల మీన్నే కొడతారు. అరే లీడర్లంతా బస్ ఎక్కుతుండ్రు, బుగ్గ కార్లో తిరిగే హరీష్ రావు సార్కు ఎర్ర బస్ ఎక్కితే ఏమనిపిస్తుందో? సారే మిషన్లు వంచినోడాయే, కారెట్కికే టికెట్ తీసుకుండు. ఎంత టికెట్ కొట్టినావు ఇటు చూపి అన్న? 16 రూపాయలు. అదే 20 నోటిస్తే మీది 4 రూపాయల చిల్లర ఇస్తందుకు ఎంత తిప్పరావు.
ఇట్లా సిద్దిపేట నుంచి దుబ్బాక దాకా ఆర్టీసీ బస్సుల ప్రయాణం చేసిండు మిషన్లు వంచినమని అందరికి ఎరక చేస్తందుకు. అన్ని డిపోలలో కూడా జల్లిన పెడితే బాగుండు. ఇంతకు ముందు మా వాళ్ళు ఉండి అరే తట్లు కొడుతుండ్రు తట్లు అని అన్నారు. తట్లు కొడుతుండ్రంటే అరే పెద్దకాపు ముద్రగడ పద్మనాభం సార్ మళ్ళా ఉద్యమం సురువు చేసినట్టున్నాడు. ఆయననే కదా తట్టు కొట్టేది. ఇక ఆంధ్ర అంతటా తట్ల ఉద్యమం సురువు అయినట్టే అనుకున్నా. కానీ టీవీ మీద నజరేసినాక తెలిసింది అస్సలు సంగతి. పద్మనాభం సార్ లేడు, కాపన్నలు లేరు, కానీ తట్ల సప్పుడు అయితే జోరుగిన పడ్డది. ఏం చేస్తాం, ఎవరు గిన్నెల సప్పుడు చేసినా మనకి ఇళ్ళ గుర్తుకొస్తారు. మరి అప్పట్లో చిన్న కొట్టిండ్రా తట్లు. షౌలు గిల్లు అంటానే రాపుండి. తట్ల సప్పుడే చేయబడితిరి. ఇంకా నినాదాలెందుకో ఎవరికేమర్థమైతాయని గీ అక్క కొత్త గిన్నె తెచ్చినట్టున్నది కదా. సొట్టవయ్యేదాకా కొట్టి ఇడిచిపెట్టేటట్టుంది పో. అందరి తట్లు కొత్తగానే ఉన్నాయి. అర్థమయ్యే ఉంటది. వీళ్ళంతా చెయ్యి గుర్తోళ్ళు. మోడీ సారు నోట్లు రద్దు చేసి తప్పు చేసిండని సడక్ల మీదకొచ్చి సాటింపేస్తుండ్రన్నట్టు. ఒరిస్సా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రంలల్లా జోరుగా ర్యాలీలు తీసిండ్రు తట్టుకొట్టుకుంటా. అయినా అయిపోయిన పెళ్లికి డప్పులు కొట్టినట్టు ఇప్పుడు తట్లు కొడితే ఏమొస్తుందో. ఆడికి చేస్తేనే సరిగ్గా తెలుసుద్ది మనకు. సుబ్రాజన్నయ్య గారు నమస్కారం అండి, బాగున్నారా? సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయండి? అదేంటండి అంత మాట అనేశారు? పండగ వాతావరణమే లేదా? అది సర్లే కానీ మనకు బాగా దిట్టంగా ఉన్న 2 పందెం కోళ్ళు పంపించండి. భీమవరం టు హైదరాబాద్ బస్సు ఉంటుంది కదా, దానికి పంపించండి, నేను వచ్చి తీసుకుంటాను. అన్నయ్య గారు హాయ్. అలాగే అలాగే. అగో మా ఓడేమో కోళ్ళు గీళ్ళు అంటున్నాడు కదా. సతీ ఏంటి వచ్చేసావు అప్పుడేని? కాసేపు మెడలకుండా ఉండు, ఫోన్ మాట్లాడుతున్నాను కదా. పండగ పూట దరిద్రం దరిద్రం. హలో సుబ్బరాజు గారు, మిమ్మల్ని కాదండి. అబ్బో నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నాను మాకు తెలుసులేరా. అది బంద్ పెట్టి ఇటు మాట్లాడమని కదా నేను పిలిచేది. ఏమండి నా ఫన్ నేను చేసుకోనివ్వండి, ఊరికే పొద్దాక అడ్డం పడుతుంటారు. ఇవ్వనంటున్నాడు ఈడు. ఇంకోటికి చేసుకుందాం. ఎరా రాంబాబు బాగున్నావా? నేనే వెంఫాలి పందెం కోళ్ళు 2 పంపించు, బాగా ఉన్నాయి చూసి. ఏంటి కుదరదా? రే బాబా ఒక్కటన్నా పంపించరా, నీకు దండం పెడతాను. డబ్బులకి ఏం ప్రాబ్లం లేదు మన దగ్గర, ట్రాన్స్ఫర్ చేసేస్తానుగా నీకు. ఏయ్ నేను ఆడికి వస్తున్నంటే కోడి బూరు వీకినట్టు నేను ఎత్తి నున్నగా చేస్తా. ఏం కోళ్ళురా? ఏంటి బుద్ధుందే మాట్లాడుతున్నావు నువ్వు? ఇంతకీ పొద్దాకా ఒకటి తీరు నడుస్తుంది. ఒక్క నిమిషం ఏంటి నీ భార్య ఏంటి ఇంతకీ? ఆగుతావా నువ్వు? హాఫ్ బ్రిడ్జిలో ఉన్నాను కదా. చెప్పండి ఏంటి కోళ్ళు ఇవ్వరా? ఏం చేసుకుంటారంట? అయ్యో ఢిల్లీలో నీ కూరతో బువ్వ పెడుతుండ్రంటే షార్జీలు పెట్టుకొని ట్రైన్ ఎక్కి పోయి తినొచ్చిండట. నువ్వు కూడా అసుంటి రకమే. ఏమండి బుర్ర ఫన్ చేయదా మీకు ఇంతకేనే? ఇక్కడ ఫన్ అవ్వక నేను ఏడుస్తుంటే నువ్వు పొద్దాక అరుస్తుంటావు. మారరా మీరు ఇంకానే? ఎన్ని ఫన్గలు అయిపోవాలి? బుద్ధి రాదు ఇంకాని. ఎవరికి ఫోన్ చేయాలో నేను చూస్తుంటేనే మధ్యలో వచ్చి ఎదవగోల నస ఎక్కువ అయిపోయింది నాకు. వెళ్ళిపోతా. ఏమైంది ఇప్పుడు నీకు? ఏ ఐరబాబు గారితోనా? ఆడితో ఒక్క మాట కూడా చెప్పకండి, నన్ను నమ్మితే నట్టేట్లో ముంచేస్తాడు. ఆడు కోడి కాదు కదా, కోడి పెట్టిన గుడ్డు కూడా తీసుకురాలేడాడు. ఆడు పోయి నేనేం చేశాడు? మళ్ళీ ఆడి పేరు చెప్తాడు. సతీ నీకు కోళ్ళు కావాలంటే నేను ఊరు నుంచి తెప్పిస్తా కానీ నువ్వు నాతో మాట్లాడు సక్క. ఏం మాట్లాడతారండి సాఫిత్రి గారు, మీకు ఏం తెలియదన్న విషయం మాకు తెలిసిపోయిందండి. ఆకివీడు, భీమవరం, శాటఫర్రు, కాకినాడ, ఏలూరు ఆ కోళ్ళతో సరితూగుతాయండి ఈ కోళ్ళు. ఏం మాట్లాడతారండి? ఏ ప్రాంతంలో ఇష్టమో ఆ ప్రాంతానికి ఉంటది, అర్థం చేసుకోవాలి మీరు. అంటే ఇప్పుడు నువ్వు కోళ్ళ పందాలానికి ట్రై చేస్తున్నావా? భలే మాట్లాడతారండి సాఫిత్రి గారు. ఇక్కడ పందాలు ఎవరు కాయట్లేరు, పలావు చేసుకొని తిందామని, అంతే, రుచిగా ఉంటది. అయ్యో పిచ్చి సత్తి, సంక్రాంతి అంటేనే కోళ్ళ పందాలు. పెద్ద పెద్దోళ్ళు కోట్లు పెట్టి ఆడతారా, వాళ్ళకి ఇది ప్రెస్టేజ్ ఇష్యూ. బిత్తిరక్క కోనసీమలో కోళ్ళ పందాలు ఉన్నాయంట, వైకోటోళ్ళే చెప్పిండ్రంట. ఇప్పుడు ఆ కోళ్ళనన్నిటిని ఏం చేస్తారు? కోసుకొని తినుడే కదా. అదా సంగతి. హైకోర్టు చెప్పింది కానీ పందాల ఆడు ఆగదురా. ఈసారికి అట్లా ఏముండదు అక్క, పందమాటోళ్ళు కనిపిస్తే జైలు వేస్తారంట. మరి పాప మా కోళ్ళని ఏమైతాయక్క, కోసుక తిందామంట అని అడుగుతున్నా నేనే. సత్తి ఏదేమైనా వాళ్ళు ఆడతారా, పోలీసు వాళ్ళు తూతూ మంత్రంగా అరెస్ట్ చేస్తారు. కంతే నీకు కావాల్సింది కోడి కూరనే కదా, నేను మంచిగా వండి పెడతాను రా. ఏంటిది
నువ్వు నూకలు బుక్కిన కోళ్ళు ఫెంటగడ్డ మీద దొక్క బుక్కే కోళ్ళు టూల తిరిగే కోళ్ళని కోస్తావు, నాకేమో అవి. ఆ, మరి లేకుంటే థమ్సప్ బూస్ట్ తాగిన కోళ్ళని తీసుకురావాలారా నీకోసం? కాదక్క, పందెం కోళ్ళు అయితే జీడి పప్పు బారం పప్పు పిస్తాలు పెట్టి పెంచుతారు, మంచిగా తయారైతాయి, అవే తినాలి, కమ్మ ఉంటాయి. నీ బొంద తింటావురా? చెప్తినవా నువ్వు? కోళ్ళ పందాల వెనకాల పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు, బంద్ పెడితే ఎవ్వరు ఊకోరు. పైసలు ఎల్లుంటాయి రే పోతాయి అక్క, అది లెక్కకు రాదు. పండుగ ఫుటల్లా పందెం కోళ్ళు తెచ్చుకొని తినాలి, ఒక్కొక్క లెగ్ పీసు కమ్మ ఉంటది. నీ మోకన్ రా, కొన్ని దిక్కులలో కోళ్ళను కూడా అరెస్ట్ చేస్తుర్రట, నీకేడా దొరుకుతాయి? సప్పుడు చేయకుంటే ఇంటికో నువ్వు. ఒక్క బండి మీద ముగ్గురు పోతా అంటే పోలీసు వాళ్ళు దొరికించుకొని ఫైన్ రాస్తారు, హెల్మెట్ లేకుంటే ఆపి చలానా పైసలు గుంజుతారు, సిగ్నల్ కాడ ఎర్రలై తెలుగుతుంటే అట్లనే ఉరికితే జుర్మానా కట్టాల్సిందే. బండ్ల మీద తిరిగేటోళ్ళు తప్పులు చేస్తే ఈ శిక్షలు తప్పాయి, కానీ ఇప్పుడు పట్నంలో కొత్త రకం ఫైన్లను రాసుడు సురువైంది. కడుపు కాల్ చేసినావా? ఇక రా దొర, నీ పని అయిపోయింది. అలా గట్టు పోతావేంటిది? ఇటురా. పాపం అన్న మీద గట్ల లొల్లి చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? యూరిన్ పాస్ చేయకూడదు, దానికి 500 రూపాయలు కానీ 200 రూపాయలు చాలా రాయి రిసీట్ తీసుకో, లేవంటే ఒప్పుకో. గోడను దడిపినందుకు దండిగేస్తున్నారు అన్నట్టు. లేవు నా తాను అంటాను బతిమిలాడి మొత్తుకున్నా కూడా 50 రూపాయలు కట్టుకుండ్రు. గీ అన్న కూడా రోడ్డు మీద నల్లి ఇడిచినందుకు ఫైన్ వేసిండ్రు. ఇటు చూఫీ అన్న. పాపం వీళ్ళందరూ రోడ్ల మీద ఒంటేలకు పోసి ఫైన్ కట్టిన వాళ్ళే, దెబ్బకు మళ్ళొక ఫారి పోయారు కావచ్చు. సులభం కాంప్లెక్స్ల కాడికి పోతే 2 రూపాయలతోనే అయిపోయేది, ఇప్పుడు 200 కట్టవలసి వచ్చింది. కానీ రోడ్ల మీద స్విచ్ పోస్తే కూడా చాలాన రాసి చింపించిండ్రంటే ఎల్బీ నగర్ మున్సిపాలిటీస్లలో మస్తు గిరేట్. కారాట్లు గీకమంటలేరు ఇంకా నయము. ఏం చేస్తున్నావే? నేను లేచి ఎంతసేపు అయింది చెప్తే అర్థం కాదా? బ్రష్కి క్లోజప్ పెట్టినావా? ఎన్నిసార్లు చెప్పినా మారవు. బాత్రూంలో గరం నీళ్ళు పెట్టి నేను తానం చేయాలి, వచ్చే వరకు టిఫిన్ రెడీగా ఉండాలి చెప్తున్నా చూడు. ఇట్లా చెప్పి అయ్యవారు తానం చేసి వస్తాడు. అబ్బా, ఎప్పుడు చూసినా ఇడ్లీనే నానే, నీకేం చేయరాదా? నేర్చుకుంటే ఏమాయే? సంపుతున్నావు ఇడ మమ్మల్ని. కూరలు వండుతావు, ఇక చూస్తేనే తినబుద్ధి కాదు. ఇగో ఇట్లా ఇంటామ మీద గరం అవుతుంటారు పొద్దుగాలనే. అందరు అట్లనే ఉంటారని కాదు కానీ, అయ్యో మా మేడం పొద్దుగాల లేచి కష్టపడుతుంది అని ఇంత ఆసరైతే ఏమవుతుంది? ఇప్పుడు మేము వేసేకి వార్త చూసినాక అబ్బా ఆరానికి కోపారన్న గిసొంటి పండుగ ఇంట్లో జరిగితే ఎంత మంచిగుండు అని అనుకుంటారు ఆడోళ్ళు. అబ్బా, అన్నలంతా ఒక్కపారే పొయ్యిలు ముట్టించిర్రు. సంక్రాంతికి ఆడోళ్ళకు ముగ్గుల పోటీలు పెట్టినట్టు మొగోళ్ళకు వంటల పోటీలు పెట్టిండ్రేమో. ఏం వండుతున్నారో చూద్దాముడుర్రి. బెల్లం గడ్డలు, అందరు బెల్లం పువ్వు వండుతున్నట్టున్నారు. చేయగలుగుతుందన్నా మసిబట్ట తీసుకొని తీయాలి మూత. తెడ్డు గంటలు వట్టిగాల పెడుతున్నారు, మళ్ళీ అందరు కట్టెల పొయ్యి మీదనే తిప్పలు పడుతున్నారు. మొగోళ్ళు గింతగానం కష్టపడుతుంటే ఈ ఆడోళ్ళు ఎటువైనరమ్మా, ఇంట్లో ఏం చేస్తుండ్రు అని మీరు గరం కాకుండ్రి. ఇది మొగోళ్ళు చేసే పండగ. మరి కడప జిల్లా తిప్పాయపల్లెల సంక్రాంతి పండగ ముంగటొచ్చే ఐతారన్నాడు చేస్తారు. బియ్యం, నీళ్లు, గిన్నెలు, కట్టెలు ఎవల్యాళ్ళు మొగోళ్ళే తెచ్చుకోవాలి గుడికాడికి. మళ్ళా గ్యాస్ ముద్దుల మీద వండితే దేవుడు మెచ్చడట. మంచిగా పొయ్యిలు ముట్టించి బెల్లం పాశం వండి పెడతారు సంజీవరాయస్వామి. అదేనుల్లా మన అంజన్నకు. ఆడోళ్ళని రానియర్ గుళ్ళకి, గేటు బయట నుండి దండం పెట్టుకోవాలి. పతేడు ఇట్లా చేసుడు వాళ్ళ ఆచారమట. కానీ పండగలంటే ఆడోళ్ళే ఎక్కువగా పూజలు చేస్తారు కదా, చిత్రంగా ఉంది గిల పద్ధతి. ఇంట్లో వండి పెడితే తినటోళ్ళు ఒక్కనాడు కూడా గంట పెట్టి తిప్పనోళ్ళు ఈడ కట్టెల పొయ్యి ఊదుకుంటా కళ్ళు మండంగా ఎంత తిప్పలు పడుతున్నారో చూడుండ్రి. అందుకే అప్పుడప్పుడు మనం కూడా వంట నేర్చుకోవాలి. నేను ఇయ్యాలట్టుకుంటా మరి. నమస్తే.